హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో నిమ్మకాయ పచ్చడిని ఇంట్లో ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. నిమ్మకాయ పచ్చడిని పెరుగు కాంబినేషన్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా కలుపుకొని తింటే పోయిన ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది కదా. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా నిమ్మకాయ పచ్చడి పెడితే ఎన్ని సంవత్సరాలైనా కూడా అస్సలు పాడవదు. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా ఈ పచ్చడిని పెట్టేసేయచ్చు. అయితే కొలతలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి, అదొక్కటి సరిపోతుంది. మరి నోరూరించే ఈ నిమ్మకాయ ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూసిద్దాం. ఈ పచ్చడి కోసం ఫస్ట్ ఒక 10 నిమ్మకాయల దాకా తీసుకోండి. నిమ్మకాయలు అనేవి ఫ్రెష్గా ఉండాలి, వాడిపోయినట్టుగా అస్సలు ఉండకూడదు. నిమ్మకాయలో రసం అనేది ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే నిమ్మకాయ తొక్క అనేది మందంగా లేకుండా చూసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రంగులో నిమ్మకాయలు ఉండాలి. ఈ 10 నిమ్మకాయల్ని మనం పచ్చడిలోకి ముక్కల కోసం వాడతాము. ఇవి కాకుండా మరొక 6 దాకా ఎక్స్ట్రా నిమ్మకాయలు తీసుకోవాలి. వీటి నుంచి రసం మాత్రమే మనం పచ్చడిలోకి వాడతాం. సో టోటల్గా 16 దాకా నిమ్మకాయలు తీసుకోండి. ఇలా ఎంచుకున్న 16 నిమ్మకాయల్ని కూడా శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా తుడిచి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరపెట్టేసేయాలి. ఇప్పుడు 100 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పుని వాడుతున్నానండి, మీరు సాల్ట్ని కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఉప్పుని కొద్దిసేపు ఎండలో ఉంచి ఆ తర్వాత ఈ పచ్చడి కోసం వాడుకోవాలి. ఇందులో చెమ్మ అనేది లేకుండా చూసుకోండి. ఈ ఉప్పుని ఒక జార్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ప్లాస్టిక్ జార్ని వాడుతున్నాను. దీనికోసం మీరు గాజు సీసాని కూడా వాడుకోవచ్చు. అయితే స్టీల్ గిన్నెని మాత్రం అస్సలు వాడకూడదు. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 10 నిమ్మకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక్కొక్క నిమ్మకాయని 8 ముక్కల కింద కట్ చేస్తున్నాను. మీకు పెద్ద సైజులో ముక్కలు కావాలంటే 4 కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుని ఇందులో ఉండే విత్తనాల మొత్తాన్ని కూడా తీసేసేయాలి. పచ్చడి చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అస్సలు తడి అనేది పచ్చడిలో తగలకూడదు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ప్లాస్టిక్ జార్లోకి వేసేసి ఒకసారి పైకి కిందికి కూడా కుదుపుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిగిలిన 6 నిమ్మకాయల రసాన్ని తీసుకోవాలి. రసాన్ని మాత్రమే పిండుకొని ఆ రసాన్ని ఈ జార్లోకి వేసేసేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ జార్ని 3 రోజుల పాటు పక్కన పెట్టేసేయాలి. ఇందులో ఉండే నిమ్మకాయలన్నీ కూడా బాగా ఊరాలన్నమాట. మధ్య మధ్యలో రోజుకి 2 సార్లు బయటకు తీసుకుని గరిటెతో బాగా మిక్స్ చేసి మళ్ళీ పక్కన పెట్టేసేయండి. ఉప్పు అంతా కూడా బాగా కరిగిపోవాలి, నిమ్మకాయ ముక్కలు చక్కగా ఊరిపోవాలి. 3 రోజుల తర్వాత ముక్కలు అనేవి చక్కగా ఊరిపోతాయి, ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఎండలో పెట్టుకోవాలండి. ముక్కల్ని సపరేట్గా అలాగే రసాన్ని సపరేట్గా ఉంచి మంచి ఎండలో 1 రోజు ఉంచితే సరిపోతుంది. సో ఇలా ముక్కల్ని ఎండలో పెట్టడం వల్ల మీకు పచ్చడి అనేది బయట ఉన్నా కూడా అస్సలు చెడిపోదు, ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రిజర్వ్డ్గా ఉంటుంది. బాగా ఎండ కాస్తున్న రోజు పెడితే ఇలా సాయంత్రానికి ముక్కలు అనేవి కొంచెం డ్రైగా అయిపోతాయి. ఇలా ఎండిన నిమ్మకాయ ముక్కల్ని మనం ఎండలో పెట్టుకున్న రసంలోకి వేసేసి బాగా కలిపేసేయాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ నిమ్మకాయ పచ్చడిని ఇలాగే మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. బయట ఉంచినప్పటికీ ఎన్ని రోజులైనా కూడా ఈ పచ్చడి అనేది అస్సలు బూజు పట్టదు. లార్జ్ క్వాంటిటీలో ఇలా చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా బయటకు తీసుకుని కారం కలిపి తాలింపు పెట్టుకుంటే పచ్చడి అనేది ఫ్రెష్గా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు నేను ఈ పచ్చడి మొత్తానికి కూడా తాలింపు పెట్టేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక కొద్దిగా ఫ్రెష్గా తాలింపు పెట్టుకోవచ్చు. అయితే తాలింపు పెట్టుకోవడం ఎలా అనేది చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. నిమ్మకాయ పచ్చడిలోకి ఎక్కువ నూనె పట్టదు, చాలా తక్కువ నూనెతోనే చక్కగా మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 2 లేదా 3 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. ఇందులోనే 2-3 రెమ్మల దాకా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, 1/4 టీ స్పూన్ ఇంగువ దాకా వేసేసి తాలింపుని లైట్గా వేగనివ్వాలి. మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. తర్వాత ఇందులోకి 50 గ్రాముల దాకా కారం వేయండి. కారం వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులోకి మనం ఊరపెట్టుకున్న నిమ్మకాయ ముక్కలన్నిటినీ కూడా గుజ్జుతో సహా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయాక ఎయిర్టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా. సో మరి ఈ ప్రాసెస్లో అండ్ ఈ కొలతల్లో నిమ్మకాయ పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.